నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు 108, 104 వాహనాలను పరిశీలించి నగర ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద చల్లటం సాక్షి దినపత్రిక అలవాటుగా మారిపోయింది. నెల్లూరు జిల్లాలో ప్రజలకు ఎన్ని అవసరాలో అన్ని 108, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు అని ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం సాక్షి దినపత్రిక అలవాటుగా మారిపోయిందని 108, 104 వాహనాలపై దుష్ప్రచారం చేయడం ఖండిస్తున్న కూటమి ప్రభుత్వ ప్రజలు ఆరోగ్యం కోసం అన్ని విధాలుగా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పనికొస్తాయనుకున్న వాటికి రిపేర్ చేయించి పనికిరాని వాటి స్థానంలో కొత్తవి తీసుకొని వచ్చి ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైన అవసరాలు తీర్చేదానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పి ప్రత్యక్షంగానే చూపించాం. ఇప్పుడు ఎలా ఉందో నెల్లూరు జిల్లాకు సంబంధించి 38 మండలాలుంటే 39 108 ఉన్నాయి. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు, ఏ పత్రిక వారైనా వచ్చి చూసుకోవచ్చు, ఏ పార్టీ వారైనా వచ్చి చూసుకోవచ్చు. మండలానికి ఒకటి చొప్పున ఈ 108 ఉన్నాయి. ఇవి కాకుండా ఒకటి నియోనాటిల్ 108 వెహికల్, అంటే పురిటి బిడ్డలకి ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు వస్తే వారికి సేవల నుంచి దానికి ప్రత్యేకంగా అది కూడా నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉంది. ఈ విధంగా ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలని మంచి ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి వీలైతే సహకరించండి తప్ప దుర్మార్గపు ఆలోచనలు చేయడం, దుర్మార్గపు ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మధ్య సాక్షి దినపత్రికలో 108 మూలబడిపోయి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యవసర వైద్య సేవలు అందించేటటువంటి 108 దుస్థితి ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి కొన్ని ఫోటోలు ప్రచురించి ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనేది దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజు నెల్లూరు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ మీడియా ప్రతినిధులను తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుందనేది స్వయంగా చూపించడం జరిగింది. ఏదైతే 5 లక్షల కిలోమీటర్ల పైన తిరిగి రిపేర్కి పనికిరానటువంటి ఇర్రిపేరబుల్ వెహికల్స్, అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, గత ప్రభుత్వంలోనే మూల పడేసినటువంటి వెహికల్స్ దాదాపు నెల్లూరులో 19 వెహికల్స్ ఉన్నాయి. మీరే చూశారు. అవి ఎందుకు పనికిరానివి అని చెప్పి 5 లక్షల కిలోమీటర్ల పైన తిరుగున్నాయి, ఇవి ఎందుకు పనికిరావని నిర్ధారించి అవి మూలను పడేయడం జరిగింది. అటువంటి వాటిని ఫోటోలు తీసి ఈ విధంగా ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు అందులో భాగంగా మీరు చూసాం, ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ ఎలా ఉందో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించాం. అత్యాధునిక మొబైల్ ఐసీయూ లాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు ఎప్పుడూ లేనంతగా ఈ 19 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఏమి మాట్లాడాలో తెలియక, ఏమి రాయాలో తెలియక సాక్షి దినపత్రికలో ఇష్టం వచ్చినట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఈ విధంగా వాళ్ళకి రాయడం అలవాటుగా మారింది. దానిలో భాగంగానే ఇటీవల ఈ అంబులెన్సుల మీద ఒక విష ప్రచారం, అంటే దిగజారిపోయినారు. దేని మీద రాయాలో, దేని మీద రాయకూడదో కొన్ని ప్రజలకు సెంటిమెంట్తో కూడుకుని
ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. అటువంటి వాటి గురించి విష ప్రచారం చేయడం చాలా బాధాకరం. అటువంటివి చేయడం వారికే చెల్లుతుంది. ఒక దాని మీద కాదు, మామూలుగా ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఏమన్నా తప్పులు ఉంటే వాటి గురించి చెప్తే సరిదిద్దుకున్న దానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చెప్పింది జరగాల, లేకుంటే ఏదో ఇష్టం వచ్చినట్టు రాయాలా అనే ఉద్దేశంతో ఇది రాయడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ అన్ని రంగాల్లో కూడా ఒకటని కాదు, అటు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన, సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ సంబంధించిన అన్ని రంగాల్లో కూడా ప్రజలపైన భారం పడకుండా చేస్తున్న ఈ మంచి ప్రభుత్వంపై బురద చల్లడం అలవాటుగా పెట్టుకున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రత్యేకంగా ఈరోజు అంబులెన్సుల పైన గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారితో, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో, స్థానిక కార్పొరేటర్ నాయకులందరితో కూడా కలిసి కూడా ప్రత్యక్షంగా ఒకసారి మీడియా ప్రతినిధులకి చూపిద్దాం సమక్షంలో. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని